ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి. నేను మళ్ళీ మీ ముందుకి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, ఈ 5 నెలల నుంచి మానేశాను. అయితే ఇప్పుడు అన్నమయ్య కళాక్షేత్ర పీఠానికి అధిపతి అయిన విజయశంకర స్వామీజీ గారిని కలిశాను. ఆయనయి కొన్ని విని చూశాను. ఆయన దగ్గరికెళ్ళినాక నాకు కొంచెం ఆయనకి నచ్చినట్టు అనిపించినియి కొన్ని విషయాలు ఆయన చెప్పేయి. ఈయన్ని కూడా తీసుకొనెళ్తే ఈయన కూడా కొంచెం మారి ఇప్పుడు నాకు అనుకూలం అంటే మళ్ళీ మీరేమంటారో? కొంచెం నే అంటే నేను అడిగినయి కొన్ని పనులు చేసి పెడుతున్నారు. అందుకని ఇప్పుడు ఆయన్ని ఎవరి ద్వారా అయితే ఆయన కొంచెం మోటివేట్ అయ్యి నేనన్నీ కొన్ని చేసి పెడుతున్నారో, ఆ స్వామీజీని పరిచయం చేద్దామని ఇప్పుడు నేను మీ ముందుకొచ్చానండి. ఆయనే విజయశంకర స్వామీజీ అండి. అన్నమయ్య పీఠాధీనికి అధిపతి. ఆయన్ని ఇప్పుడు పరిచయం చేస్తా. స్వామీజీ మిమ్మల్ని మీరు పరిచయం చేసి, ఆయన ఎక్కువ భక్తి భజనలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారండి. భజనకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంటారు. ఆయన ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారో ఆయన మాటల్లోనే విందామండి. స్వామీజీ ముందుగా నమస్కారాలండి. చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు, ఎట్లా మీ చేసే కార్యక్రమాల గురించి వివరంగా చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, తిరుపతి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకోసం అంటే తెలంగాణలో ప్రముఖ దేవస్థానాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి దోషాలు జరుగుతున్నాయి. వాటిని దేవాదాయ శాఖ అధికారులు తీసుకుని వెళ్ళినా, స్థానిక దేవస్థానం ఈవోలను కలిసినా వాళ్ళు ఆ విషయాల పట్ల ఏమాత్రం కూడా స్పందన లేకుండా ఉన్నారు. ఆఖరికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా వారు ఒక లెటర్ రాసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంది. ప్రధానంగా తెలంగాణ సంబంధించినటువంటి కొన్ని సమస్యల మీద, భక్తి దేవాలయాల మీద కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రయత్నం, చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో చేస్తే ఏమన్నా ఎవరి ద్వారా తెలియచ్చు అధికారుల దృష్టిలో అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనం తిరుమల తిరుపతి దేవస్థానం లాగా దీన్ని కూడా తెలంగాణ తిరుపతి అని పిలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో కలియుగంలో భగవంతుడి నామ సంకీర్తనే ముక్తికి మార్గం. తెలంగాణ ప్రాంతంలో 33 జిల్లాల్లో దాదాపు ఒక జిల్లాకు 1000 బృందాల చొప్పున భగవంతుడి నామ సంకీర్తన చేస్తూ భక్తి సాధకులు ఉన్నారు. భజన అయితే 15 మంది, కోలాటం అయితే 25 మంది, అక్కడక్కడ చెక్క భజన బృందాలు ఉన్నాయి. కూచిపూడి, భరతనాట్యం వేసే వాళ్ళు కూడా భగవంతుడి నామ సంకీర్తన చేస్తూ భక్తితో భగవంతునితో సాధన చేసేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కోరిక ఏంటంటే, తిరుపతిలో ఏ విధంగా అయితే రోజుకు 12 గంటలు 24 గంటలు 360 రోజులు హరినామ సంకీర్తన జరుగుతుందో రోజుకు 12 బృందాలకు అవకాశం ఇస్తారు. యాదాద్రి దేవస్థానంలో కూడా రోజు 6 బృందాలకు భజన, కోలాటము, చెక్క భజన బృందాలకు అవకాశం కల్పించాలని అనేటువంటి, అదేవిధంగా కూచిపూడి, భరతనాట్యం కూడా వారంలో ఒకసారి కల్పించాలని గత 4 సంవత్సరాల నుంచి ఈవోను కలవడము, అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం, ఒకసారి 10,000 మందితో కార్యక్రమాలు చేయడము, లక్ష్మీ నరసింహ రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈవోను కలవడము, దేవాదాయ కమిషనర్ని కలవడము, కొండా సురేఖను కలవడం, ఆమె కూడా అనుమతి ఇచ్చింది చేయమని. అయినా కానీ రోజు 6 బృందాలకు భజన, కోలాటము, చెక్క భజన, అవి రెండు అవకాశాలు కల్పించాలని అడిగితే వాళ్ళు ఏమాత్రమే కానీ ఒప్పుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఉచితంగా వచ్చి భజన చేస్తూ ఉన్నా కానీ ఏదో వాళ్ళకి నచ్చినటువంటి కొన్ని బృందాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతేనా? ఇంకా వాళ్ళు రాని వాళ్ళకు కూడా ఈ భక్తి సంబంధించి ప్రోత్సహించాలి. వాళ్ళకు ఇప్పుడు ఇంతకుముందు వేదిక లేదు, ఇప్పుడు యాదాద్రిలో వేదిక కూడా ఉంది. ఇక్కడ ఏముందండి, రోజుకు 6 బృందాలు, ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు. ఉదయం వస్తారు, ఒక్కొక్క బృందం 2 గంటలు భజన చేసుకుంటారు, దర్శనం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతారు. వీళ్ళు దీనికి అనుమతి ఇవ్వకుండా దేవాదాయ శాఖ మంత్రి
దానిపైన సైన్ చేసి ప్రొసీడింగ్ పంపించినా కానీ ఏమాత్రం కూడా స్పందన లేకుండా ఉన్నారు. ఇంకా ఎవరైనా భయం చేసుకొని లెటర్ ఇచ్చినా అక్కడికి వచ్చినా కానీ వాళ్ళు వద్దని ఆపేయడం అనేటువంటిది జరుగుతుంది. కలియుగంలో భగవంతుడి నామ సంకీర్తన అనేది ప్రతి దేవస్థానంలో కూడా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి. అక్కడ ఉన్నటువంటి ఈవోలు కానీ అక్కడ ఉన్న స్థానిక అధికారులు కానీ దీన్ని అడ్డుపడడం అనేది పద్ధతి చాలా తప్పు. ఎందుకంటే దేవాలయాలు అనేటువంటివి ఇవేవో పరిశ్రమలు కాదు, ఇండస్ట్రీస్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుపుకోవడానికి. కనుక అక్కడ భజన కావచ్చు, కోలాటం, భగవంతుని నామ సంకీర్తన అడ్డుకునే హక్కు అధికారులకు ఏమాత్రం కూడా లేదని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో చూస్తున్నాం, డ్రగ్స్, రకరకాల వ్యసనాలకు సమాజంలో గురవుతున్నారు. ఎందుకు గురవుతున్నారు ఈ విధంగా అంటే సమాజంలో ఎటువంటి వాతావరణం ఉందో అదే విధంగా తయారవుతారు వ్యక్తులు కూడా. చెడు వ్యసనాలు అన్నీ కూడా వస్తాయి. అదే భగవంతుడు భక్తి, యాదాద్రిలో భగవంతుడి నామ సంకీర్తన గ్రామాన ఈరోజు హైదరాబాద్ సిటీలో కూడా భజనలు కోలాటాలు చేసే వాళ్ళు ఉన్నారు. కనుక చేసి వీళ్ళందరికీ అవకాశం కల్పించాలని, ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం కూడా ఉంది. మనకు తెలంగాణ అంటేనే భక్త రామదాసు, భద్రాచలం. భక్త రామదాస్ అంటేనే సంకీర్తనలు అన్నమయ్య మాదిరే. ఈ భద్రాచలంలోనే అసలు భజన చేసుకోవడానికి ఒక వేదిక లేదు. నిరంతరం సంకీర్తనలు జరగాలి కదా, సంకీర్తనలు జరగలేదు. ఇప్పటికి వరకు కూడా ఒక వేదిక అనేది లేదు. ఒకసారి వెళ్ళి ఈవోని కలిసాం, మా భజనలు చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని. నిరంతర భజనలు అనేది ఆ ఏర్పాట్లు చేస్తామని మళ్ళీ భజనలు వెళ్తే అక్కడ ఏ ఏర్పాట్లు లేవు. కనుక అక్కడ భక్త రామదాసు పుట్టినటువంటి నేలకొండపల్లి, ఆయన గుడి కట్టించినటువంటి నిర్మాణం, అక్కడ ఒక వేదిక భక్తరామదాసు కళావేదిక ఒకటి నిర్మాణం చేసి దేవాలయం సమీపంలోనే అక్కడ నిత్య భజనలు జరిగేగా ఏర్పాటు చేయాలని, దానికోసం ఈ 2 విషయాల మీద ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకో విషయం, తెలంగాణ ప్రాంతంలో ఉండే చాలా భజన బృందాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో భజన, కోలాటం ఇవన్నీ కూడా ప్రదర్శనలు చేయాలనుకుంటున్నారు. కొన్ని బృందాలకు మాత్రమే దేవస్థానం అనుమతిస్తుంది. మీరు మా ప్రాంతంలో ఇన్ని బృందాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ బృందాలకు ఇవ్వాలని మీరు కనుక మేము ఆల్రెడీ అన్నమయ్య కళాక్షేత్రం నుంచి తెలంగాణలో ఈ బృందాలకు అవకాశం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరాము. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసాము దాని మీద. కనుక మీరు కూడా ఒక రిప్రజెంటేషన్, మా ప్రాంతంలో భజన కోలాటం బృందాలు ఉన్నాయి, అవకాశం పొందని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ఒక తెలంగాణలో ఈ భగవ సంకీర్తన చేసే సాధకులు ఒక 5 నుంచి 6 లక్షల మంది ఉన్నారు. నిజంగా హిందూ మతంలో ప్రతిపదమైనటువంటి ప్రాధాన్యత ఏదానికైనా ఇవ్వాలంటే హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు భగవంతుడి నామ సంకీర్తన చేసేటువంటి సాధకులు. ఇది కలియుగంలో ఈ సంకీర్తన జరపడం అనేది ఆగమశాస్త్ర గుళ్ళో దేవుడికి పూజ జరగడం ఎంత ముఖ్యమో, దేవాలయాల దగ్గర భగవంతుడి నామ సంకీర్తన చేయడం కూడా అంతే పుణ్యం. భక్తితో ఆ భగవంతుడు పిలిస్తే వస్తాడు. ఆ పుణ్యక్షేత్రాల ద్వారా రాష్ట్రము, దేశము, సమాజం అంతా కూడా బాగుంటుంది. కనుక ఈవోల చుట్టూ, ఈ భజన బృందాలంతా ఈవోల చుట్టూ, చైర్మన్ల చుట్టూ, కమిషనర్ల చుట్టూ తిరిగి విసిగిపోయి ఉండేవారంతా కూడా. ఇది ఎందుకంటే ఈ వీడియో వీళ్ళందరికీ ప్రభుత్వానికి తెలిసి ఉండదు, ఎన్నో కార్యక్రమాల మధ్య ఇదంతా కూడా. కనుక ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళు ఒకరికొకరు షేర్ చేస్తూ, ఒకరి ద్వారా ఒకరికి తెలుసు, ముఖ్యమంత్రికి చేరే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మేము చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకరికొకరికి సమాచారం తెలియచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి యాదాద్రిలో తిరుపతి తరహాలో 365 రోజులు హరినామ సంకీర్తన చేసి ఏర్పాటు చేయడం, భద్రాచలంలో ఒక వేదిక ఏర్పాటు చేసి రామనామ సంకీర్తన ఏర్పాటు చేయడం, ఇక్కడ ఎవరైతే చేయాలనుకుంటున్నారో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్లకు అవకాశాలు ఇవ్వడం అనేటువంటి ఒక ప్రయత్నం పూర్తిగా ఇక్కడ ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ఒక వ్యవస్థ లేదు. కనుక ఈ విషయాలన్నీ ఈ వీడియో నేను అనేక ప్రయత్నాలు చేశాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి భగవత్నామ సంకీర్తన సాధకులు భజన, కోలాటము, చెక్క భజన, కూచిపూడి, భరతనాట్యము, యక్షగానము, ఈ కళాకారుల అందరి యొక్క వీళ్ళ తరఫున ఈ వేలాది బృందాలు మేము ఉన్నాం, కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళందరి తరఫున నేను ఈ విన్నపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి
తెలియచేస్తున్నాను. ఇది ₹1 డబ్బుతో ఖర్చు అయ్యే విషయం కూడా కాదు ఇది. దేవాలయాల దగ్గర భజనలు చేసుకుంటే ఉచిత భజనలు కూడా అక్కడ ఏర్పాట్లు కూడా ఏముండవు. ఆల్రెడీ అన్నదానం ఉంది, భోజనం ఉంది, వేదికలు ఉన్నాయి, లేనివి కూడా భద్రాచలం నిర్మాణం చేయొచ్చు. ఇది ఏది కష్టమైంది కాదు. ఎందుకంటే అధికారుల్లో దేవుడి పట్ల భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు అధికారులుగా ఉండడము, కనుక ఇటువంటి దోషాలు జరగడం అనేది మహాపాపము. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. కనుక రా- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాం. దయవుంచి మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియోను ముందుకు తీసుకొని వెళ్ళి ఈ సమస్యను వెనువెంటనే కలియుగ ధర్మములను కాపాడతారని తెలియజేస్తూ, నేను ఈ వీడియో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదో చూస్తామని ఒక ప్రయత్నంగా ఈ వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.